నేను కాదు, నాకు సంబంధం లేదు. పిల్లలు బయటికి వెళ్ళండి మరి. బయటికి. ఇది ఏమైంది? ఇది ఏమైంది? హెల్ప్ చేసేది ఏం చేస్తున్నా? ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? నేను కాదు, సంబంధం లేదు. అయినా నేను చేస్తున్నా. అయిపోకు మరి, వెళ్ళిపో మరి. ఎట్లా నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు నేను దేనికన్నా? అది ఏమైంది? నిన్నేమైంది? ఇది చేసే తప్పులు మాత్రం చెప్పమాకండి. అక్కడ ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది అక్కడ? ఎట్లండి? చెప్పండి. సార్ అక్కడ ఏమర్థమవుతుంది చెప్పండి. మీకు అర్థమవుతుంది చెప్పండి. నేను కాదు, మీకు అర్థమవుతుంది చెప్పండి. నేను కాదు. ఎవరు హెచ్ఎం ఎవరు? పిల్లలు కింద వెళ్ళండి. మీరు ఎలా చెప్తారు? పేరెంట్స్ బయటికి వెళ్ళాలా? పిల్లలు ఏమైపోలేడా? మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసి అది ఒక కోడ్ నెంబర్ కూడా పెట్టారు బయట. పెద్ద బ్యానర్ పెట్టాలి కదా, ఎవరికి అర్థమైంది తెలియదు చెప్పండి. ఇది ఎక్కడ పెట్టారు? ఫండ్స్ ఇవ్వాలి మీ దగ్గర. ఒక బ్యానర్ రాసి పెట్టచ్చు బయట. కాదండి, ఇప్పుడు రాస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. ఆ జ్ఞానం ఇందాకేమైంది? హై స్కూలు ఈరోజు పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. వాళ్ళకి కనీస సౌకర్యం కానీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు ఏంటి అనేది ఇక్కడ చూపిండి. రూమ్ నెంబరు ఏ రూమ్లో ఉంది, ఏ ఫ్లోర్లో ఉంది అని కనీసం ఒక పేపర్ మీద పెన్నుతో రాసి కనపడినట్టుగా వాళ్ళని భయభ్రాంతులు చేసి పారదింగుతున్నారు. ఒక పిల్ల ఏడ్చుకుంటా కిందకు వచ్చింది, నా నెంబర్ లేదు అని చెప్పి ఏడ్చుకుంటా కిందకు వచ్చింది. ఏంటి వాళ్ళకి ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? అదేమంటే ప్రిన్సిపల్ని అడగండి అని చెప్పి ఈరోజు మేము అడిగిన తర్వాత కిందకు వచ్చి పెన్నుతో మార్కింగ్ చేస్తున్నారు. నిన్నంతా ఏం చేశారు? ఒక టేబుల్స్ మీద నెంబరింగ్ లేదంట, పైన రూమ్కి తాళాలు వేస్తున్నాయంట. పిల్లలు గగ్గోలమంటున్నారు పైనుంచి వచ్చి. అదేమంటే ఇంకా టైం ఉంది, మీరు పేరెంట్స్ బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు టైం 9 అవుతుందండి, 9 అయింది. ఇప్పుడు పేరెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా ఎగ్జామ్స్కి 15 మినిట్స్ ముందు దాకా పేరెంట్స్ ఉండొచ్చు. మీరు లోపలికి అలౌ చేసిన తర్వాత మేము వెళ్ళిపోతాం. అసలు ఈ రూమ్ నెంబర్ R1, R2, R3 అన్నారు అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి రాశాడు రూమ్ నెంబర్ అని. ఇది ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా? పైకి కిందకి తిరుగుతూ ఉంటారా పిల్లలు? మినిమం సార్, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఉంటే ఎట్టండి? ఇది రూమ్ నెంబర్ 5 అంటండి, కానీ రూమ్ నెంబర్ 5లో లేదంట, 3లో ఉంది. ఇది హిందూ కాలేజ్ హై స్కూల్ అండి, గుంటూరులో ఉంటుంది. ఇవాళ 10th క్లాసు ఎగ్జామ్స్ అండి. ఇక్కడ కనీసం కాలేజీ కోడ్ నెంబర్ కూడా చిన్న బ్యానర్తో రాశారు. చిన్న పేపర్ ఎలా అర్థమవుతుంది? పెద్దది రాసుకుంటే ఏమైంది? ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా అయింది, అంతే కదా. అది లోపల గేట్ దాకా వచ్చి చూసుకోవాల్సి వస్తుంది లోపలికి పేరెంట్స్. పెద్దది రాస్తే బయట నుంచే కనపడతారు, గబగబా వచ్చేస్తారు. అదొకటి ఇక్కడ రూమ్ నెంబర్ ఇట్లా కాగితంతో రాయకుండా ఇలా జిరాక్స్ పేపర్ ఒకటి పెట్టేస్తే నీట్గా కనబడుతుంది. అది కాక రూమ్ నెంబర్ అనేది R1 కాకుండా రూమ్ నెంబర్ అని రాస్తే సరిపోయేది కదా. అదొకటి ఇక్కడ రూమ్ నెంబర్ 5 ఉంది, రూమ్ నెంబర్ 5లో లేవంట, రూమ్ నెంబర్ 3లో ఉన్నాయంట. ఇవన్నీ నెంబర్లు కొంతమందికి నెంబర్లు కూడా రాయలేదంట, ఇంకా కొంతమంది రాయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ అంటే ఎస్టీ అని రాయాలి, ఎస్సీ అని రాశారు. అంటే సెకండ్ అయితే అది సెకండ్ అని రాయాలి, కానీ ఫస్ట్ అయితే ఎస్టీ అని రాయాలి కదా. ఇప్పుడైనా వాళ్ళు వచ్చి యాజమాన్యం వచ్చి రాసి ఒక జిరాక్స్ రాసి పెడితే సరిపోద్దండి. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ కనీసం పిల్లలు కనీసం ఆ రూమ్ అర్థం కావట్లేదు. పైన ఏమో రూమ్ నెంబర్ 9 ఉంటుంది, ఇక్కడేమో 2 ఉంటుంది. ఈ బాగా పిల్లలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఒకటి కనీసం రూమ్లో కనీసం ఫ్యాన్లు కూడా కనీసం రూమ్లో ఆ చీప్ అడుగుతుంటే ఆ సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. ఇక్కడ చీప్ అది విషయం. ఇది హిందూ హై స్కూల్, హిందూ కాలేజ్ హై స్కూల్ ఇక్కడ.